మీకు అర్హత లేదు. ఎందుకంటే మీరు గతంలో ఫ్రీ ఇసుకని మీరే చెప్పి ఫ్రీగా అని చెప్పి మీరు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు గతంలో ఇసుక తవ్వుతూ ఇక్కడ పట్టుబడ్డారు. ఎన్జిటీలో 100 కోట్లు పెనాల్టీ వేసింది మీ ప్రభుత్వానికి. మీరా చేసింది మేమా? నాకు సంబంధం అని నాకు అంటగడతావు. మళ్ళా సిగ్గు శరం ఉండాలి నా పేరు ఎత్తడానికి నీకు. మీకు మీ ప్రభుత్వం 100 కోట్లు పెనాల్టీ వేసింది. మీకు అది తెలీదా? నువ్వు హెలికాప్టర్లో పైనుంచి వెళ్తా, నువ్వు ఈ లారీలు 100 లారీలు ఉన్నాయని చెప్పి శ్రీధర్ని పిలిచి నీకు పెనాల్టీ వేయలేదా? 100 కోట్లు నువ్వు 100 కోట్లు మళ్ళీ ఇస్తానని చెప్పి తీసుకోలేదా? తీసుకుని ఎలక్షన్లో ఇస్తానని చెప్పి పాపం నీ చుట్టూ తిరగలేదా శ్రీధరు? లోకేష్ ఇయ్యాలని చెప్పి పాపం ఎలక్షన్లో కూడా డబ్బు లేక చచ్చిపోయాడు లాస్ట్ టైం. ఇది నిజం కాదా? జనాలందరికీ తెలియదా? మీ నాయకులందరికీ చెప్పలేదు అతను? వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడాడు. ఇసుక గురించి నా గురించి నువ్వు మాట్లాడతావు. నేను చెప్పాలనుకుంటే నీ మీద అనేకం ఉన్నాయి. నీలాగా పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఎన్నుపోటు పొడిచి కొత్త వాళ్ళు ఎవరు డబ్బు పెడతాడా వాడికి ఇద్దామనే సీట్లు ఆశతోటి నీలాగా మా పార్టీ నాయకులు లేడు. పేదవాళ్ళకి సీట్లు, కులాలకి అన్ని కులాలకి న్యాయం చేసే సీట్లు ఇచ్చే నాయకుడు మా నాయకుడు. నీలాగా డబ్బున్నోడిని ఎన్ఆర్ఐని చూసుకునేవాడు కాదు మా వాడు, మా నాయకుడు. ఒకసారి నువ్వు తిరగ రాసుకో. నిన్నే గంటల కాక మొన్న అన్నావు అక్కడ అనంతపూర్లో ఏమన్నావు? ఒక లారీ టిప్పర్కి డ్రైవర్కి ఇచ్చాడు, ఇతని చేతిలో పడి ఉంటాడని చెప్పి నువ్వు నిన్న మాట్లాడావు. లారీ ట్రిప్పర్కి ఇవ్వకూడదా? అతనికి ఇవ్వకూడదా? మనిషి కాదా? నీలాంటి వాడు కాదా?